వెల్కమ్ టు అద్భుతం అమ్మ తోడు అద్దరిపోయే షో. కొంతమంది బ్రెయిన్ తో అద్భుతాలు సృష్టిస్తారు, మరి కొంతమంది బాడీతో మహా అద్భుతాలు సృష్టిస్తారు. కొంతమంది సింపుల్ గా వచ్చి స్టైల్ గా మార్క్స్ కొట్టేస్తారు, మరి కొంతమంది పవర్ చూపించి వాళ్ళ పవర్ తో మార్క్స్ కొట్టేస్తారు. మరి ఈ రోజు పార్టిసిపెంట్స్ ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బిఫోర్ దాట్ లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జ్ భానుచందర్ గారు. So city class Nandu, yes. How are you today? Yeah, we are fine and మా గ్రూప్ అందరూ రెడీగా ఉన్నారు ఇవాళ బాగా పర్ఫామ్ చేయడానికి. టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారా? yes, డెఫినెట్ గా ఇస్తాం. నందు ఈరోజు చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. సో విద్య, మీ పార్టిసిపెంట్స్ ని బట్టి మీరు ఎలా ఉన్నారు? కాన్ఫిడెన్స్ అనేది ఉంది. చూద్దామా? చూద్దాం. ఆయన అంటే లాస్ట్ ఎపిసోడ్ గెలిచారు కాబట్టి కొంచెం ఇలా కూర్చున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ కి మళ్ళీ మామూలుగా హాయ్ డింపుల్. ఇక ఇప్పటి నుంచి డింపుల్ ఒకటే చెప్తున్నా, గెలిచినా ఓడిపోయినా ఇలా కూర్చుంటా. ఓకే, నడు నొప్పి ఏంటి ఇలా కూర్చుంటున్నారు? వీళ్ళిద్దరిని ఇలా వదిలేస్తే మనం కాంట్రవర్సీస్ అవుతూనే ఉంటే ఇలాంటి కాన్వర్సేషన్ వెళ్తూనే ఉంటది. షో మాత్రం స్టార్ట్ కాదు. ఓకే, కాన్వర్సేషన్స్ వెళ్తూ ఉంటే సరదాగా మాట్లాడుతుంటారు కానీ షో మాత్రం స్టార్ట్ చేయనివ్వరు. అందుకనే నేను లీడ్ తీసుకుని లెట్స్ వెల్కమ్ అవర్ టుడేస్ ఫస్ట్ పార్టిసిపెంట్స్. ఏ గ్రూప్ నుంచి? నా గ్రూప్ నుంచే. ఓకే, విలేజ్ మాస్. విద్య, ఎవరిని పంపిస్తున్నావు? ఇవాళ తప్పెటి గుళ్ళు శ్రీకాకుళం గ్రూప్ వస్తుంది. ఓకే, సో లెట్స్ వెల్కమ్ తప్పెటి గుళ్ళు శ్రీకాకుళం గ్రూప్ ఫ్రమ్ విలేజ్ మాస్ టీమ్. పాలకొండ పట్టణం నుంచి పావురాలు వచ్చినాయి, పావురాల కొనవైన తల్లి రత్రింగదేవి, పావురాల కొనవైన తల్లి రత్రింగతో స్టేజ్ దద్దరిల్లిపోయింది అనుకుంటా. ఎలా అనిపించింది మీకు పర్ఫార్మెన్స్? మాకెలాగా బాగుంటది, చూసిన పెద్దలకు బాగోవాలి, జడ్జి గారికి బాగోవాలి, ఆయన బాగుంటే ఎవరికి బాగున్నది. ఓకే, సో వీళ్ళందరికీ నచ్చిందా లేదా అడుగుదాం. ఓకే, ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? సార్ నుంచి అడుగుదామా? ఓకే, నందు. అంటే ఇలాంటి ఆర్ట్స్ యాక్చువల్ గా మనం సిటీలో ఉండే వాళ్ళకి తెలియవు. ఖచ్చితంగా ఇలాంటివి చూడటం మన అదృష్టమే, ఎందుకంటే ఇవన్నీ జానపదం నుంచి వచ్చినవి. బహుశా ఇలాంటి చూడటం నిజంగా అదృష్టమే ఒక రకంగా చెప్పాలంటే.
చాలా బాగుంది. అందరూ కలిసి గ్రూప్ కోఆర్డినేషన్. అండ్ ఆయన పిచ్చి చూస్తే ఆ గొంతు పిచ్చి ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది ఆ పిచ్చి. అప్పుడు చాలా పెద్ద పిచ్చి అది అందుకోవడం కూడా కష్టం, చాలా కష్టంగా ఉంది. అండ్ అందరు కలిసి గ్రూప్ సింక్రనైజేషన్ చాలా బాగుంది. వెళ్ళాం సార్, చాలా బాగుందండి. ఓకే విద్య, నేను ఫస్ట్ టైం వింటున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అస్సలు హైదరాబాద్ ఐడియా లేదు. మేము ఏదండి హైదరాబాద్ ఇన్నోదా స్టేషన్ హైదరాబాద్ లో చేశారండి. చేశారా? అదే నేను ఎప్పుడు చూడలేదు. గచ్చిపోలి ట్రైబల్ దీనికి ఏమైనా సంబంధించిందా లేకపోతే జానపదం జానపదమే? ఓకే ఓకే. కాస్ట్యూమ్స్ అంటే ఇది ఓల్డ్ దీని నుంచి వచ్చినాయి కాస్ట్యూమ్స్ మొత్తం అక్కడవే. సారంగ చరిత్ర ఉంటారు పాడింది. ఏదండి? సారంగ తార చరిత్ర. ఓహో ఓకే. సారంగిదార చరిత్ర. ఓ చాలా బాగుందండి. ఐ మీన్ ఎన్నేళ్ల క్రితం నాటిది ఇది? 2000 సంవత్సరాల క్రితం ఉంటుంది. అబ్బా ఎంత ఎంత పురాతనమైన కాలం డాన్స్. నిజంగా అంటే వీళ్ళని మెచ్చుకోవాలి. మెయిన్ ఇప్పుడు వదిలేకుండా, ఇప్పుడు కూడా వదిలేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా గుర్తు పెట్టుకొని ఇవన్నీ అందరికి చూపించాలన్న వాళ్ళ తప్పన చాలా బాగుందండి. ఇప్పుడు ఇదేంటంటే ఎక్కువగా దేవుడి కార్యంకి ఉపయోగిస్తారమ్మా. దేవుడి కార్యం రాముడికి, కృష్ణుడికి అవి దేవుడి సంబరాలు చేస్తుంటారు. మా పల్లెటూరులో చాలా మంది ఆ దేవుడి సంబరాలు చేస్తే ఆ దేవుడి సంబరాలు మాకు ఉపయోగిస్తారు. మా తాతల తండ్రుల కాడి నుంచి మాకు ఈ వృత్తి ఎలాగా అంటిపెట్టి అది మాకు ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లా ఎక్కువ, తర్వాత విజయనగరం. మీ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారా? అందరూ కూడా మరి మా నాన్నలు నేర్చారు, మాకు అప్పు చెప్పారు విద్య. మేము నేర్చి మరి వాళ్ళకైతే ఇప్పుడు కలెక్టర్ కొడుకు కలెక్టర్ లాగా, ఇప్పుడు ఆఫీసర్ కొడుకు ఆఫీసర్ లాగా ఏంటంటే మాకు ఇది ఒక హీరో కొడుకు హీరో లాగా. అంతే మరి మాకు ఇదే ఆస్తి, మరి మాకు ఇదే ఆస్తి. ఈ ఆస్తిని మళ్ళీ అప్పు చెప్తాం. మాకు ముసలి అయిపోతే ఆ పిల్లలకి ఇదే అప్పు చెప్తాం. ఓకే, వెరీ నైస్. భాను గారు మీకు ఎలా అనిపించింది? సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మీ పిల్లలు కూడా ఇది నేర్పిస్తున్నారు. అది అద్భుతం. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్, మన హిస్టరీ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వేర్లేంటి అది మర్చిపోకుండా అది అలాగే అది కొనసాగించాలి. మా జిల్లాకి ఈ కప్పులతో బాగా ప్రాముఖ్యత. వెరీ గుడ్ వెరీ గుడ్. డబ్బులు కూడా మంచి టైమింగ్ లో వాయించారు. చక్కగా దరువు వేస్తుంటే నాకు కూడా వచ్చి వేయాలనిపించింది. దీంట్లో ఇదే ఉందా లేకపోతే ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? ఆ మొనాటిని లేకుండా తని నాని తని నాని అదే పడుతున్నారు. తనాని నాని 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 నన్నాని నాని నాని నా తని నా అలా అన్నుంటే బాగుంటది. ఒకటే ఇప్పటికి ఎన్నిసార్లు పడతారు? అది ఒక 10, 20, 30, 40, 100 సార్లు అయినప్పటికీ కొంచెం బోర్ అనిపిస్తుంది. సో ఆ ట్రైబల్ పాటలోనే కొంచెం మార్పులు తీసుకొచ్చి, కొంచెం దరువుల్లో కూడా మార్చి, కొంచెం తప్పెట్లలో కూడా కొట్టడం రిథం కొంచెం మారిస్తే ప్రమాణంగా ఉంటుందయ్యా. గుడ్ లక్. భాను గారి దగ్గర గెలవడం చాలా కష్టం కదా. ఓకే, నౌ ఇట్స్ స్కోర్ టైం. విద్య, నీ నుండి స్టార్ట్ చేద్దాం. నీ స్కోర్ 21 out of 25. 21 out of 25. గుడ్ స్కోర్ అండి. నందు 20 out of 25. 20 out of 25. నాట్ బ్యాడ్, మంచి స్కోర్ కొట్టేస్తున్నారు. సార్ మీ స్కోర్? వాళ్ళు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా గర్వంగా ప్రదర్శించారు కాబట్టి 45 out of 50. వావ్, 45 out of 50. సో మీ టోటల్ స్కోర్ 86 out of 100. ఆల్ ద వెరీ బెస్ట్. మంచి స్కోర్ కొట్టారు, మంచి కాంప్లిమెంట్స్ కొట్టారు. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటది? ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.